జమిలీ ఎలక్షన్. ఈ జమిలీ ఎలక్షన్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని చాలా రోజులుగా అయితే అనుకుంటుంది. దీనికి సంబంధించి కోవింద్ కమిటీ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్ ని పాస్ చేయడం జరిగింది. అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి, వీటిని కేంద్రం నిర్వహించాలని ఎందుకు అనుకుంటుంది, దీని వల్ల నష్టం ఉందా లేక ఉపయోగం ఎక్కువ ఉందా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి? ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో ఒక నినాదాన్ని అయితే చేశారు. ఈ జమిలీ ఎన్నికలు అంటే అంతా ఒక జట్టుగా మారి ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం. అంటే ఇప్పుడు ఎలాగైతే అమెరికా, బెల్జియం లాంటి దేశాలు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలను నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నారో అదే విధంగా దేశం మొత్తం మీద ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్ని ఒకేసారి నిర్వహించి ఒకేసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దేశంలో ఎన్నికలు జరిగేటట్టు చూడడం అన్నమాట. ఈ ఎన్నికలు దేశంలోకి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అయితే కాదు. ఇంతకు ముందు ఎప్పుడైనా దేశంలో ఈ ఎన్నికలు జరిగాయా అంటే దేశంలో 1952లో తొలి జమిలీ ఎన్నికలు జరిగాయి. 1952 నుండి 1967 వరకు ఈ ఎన్నికలైతే కొనసాగాయి. మధ్యలో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం, ముందుగానే అసెంబ్లీలు రద్దు చేసి ఎన్నికలు నిర్వహించడంతో గడువులు మారుతూ వచ్చాయి. అలా జమిలీ ఎన్నికలు వెనక్కి నెట్టబడ్డాయి. మళ్లీ జమిలీ ఎన్నికల ప్రతిపాదనలు 1980లో వచ్చేసింది. 1999లో జస్టిస్ జీవన్ రెడ్డి నేతృత్వంలో లా కమిషన్ జమిలీ ఎన్నికలు జరపాలని సూచించింది. కానీ అప్పుడున్న పరిస్థితుల ప్రభావంతో అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ప్రధాని మోదీ అధికారంలోకి రెండవసారి ఎన్నికైనప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అని పార్లమెంటులో కోరగా అప్పుడు ఆమోదం పొందలేదు. అప్పటి కోవింద్ కమిటీ సిఫారసుల మేరకు జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం ఆమోదం అయితే తెలిపింది. ఈ జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగం ఏంటంటే దేశంలో ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశం అభివృద్ధి పదంలో నడవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే సిబ్బంది వినియోగానికి ఖర్చు తగ్గుతుంది. ఏకకాలంలో ఎన్నికలతో ఎలక్షన్ కోడ్ అడ్డంకులు ఉండవని, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల దేశంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఆ ఎలక్షన్ కు ఈ ఎలక్షన్ కు తిరిగే అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. ఇక ఈ ఎన్నికల వల్ల కలిగే నష్టాలు చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలైతే జరిగాయి. కాబట్టి నేషనల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచారం కోసం తమ యొక్క నేతల్ని, సీఎంలను పంపించడం జరుగుతుంది. దానివల్ల రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి కరవైతే అవుతుంది. కాబట్టి ఈ ఎన్నికల ద్వారా నష్టం కంటే లాభాలే ఎక్కువ. ఒకేసారి ఎలక్షన్ ముగుస్తుంది, ఎవరి పనిలో వారు బిజీ అయిపోతారు. లాజిస్టిక్ సమస్య కూడా ఏర్పడుతుంది. ఈవీఎంలతో పాటు 100% వీవీప్యాట్స్ ను అందుబాటులో ఉంచడం అతిపెద్ద సమస్య. ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు కూడా వస్తాయని విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ జమిలీ ఎన్నికలు 2027లో జరుగుతాయి అని కేంద్రం ఆమోదం అయితే తెలిపింది. ఈ జమిలీ ఎన్నికలు జరగడం ద్వారా కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలు నష్టాన్ని అయితే చవిచూస్తాయి. ఈ ఎన్నికల ద్వారా పోటీలో ఎక్కువ శాతం జాతీయ పార్టీలు ఉండే అవకాశం కూడా ఎక్కువ. ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు 2027లో అయితే ప్రారంభం కానున్నాయి. ఈ జమిలీ ఎన్నికలపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని విషయాల కోసం మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.